రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ఒకరోజు ముందు కేంద్ర బడ్జెట్ మీద శాసనసభలో జరిగినటువంటి చర్చ ఒకసారి చర్చ అని, మరోసారి తీర్మానమని, ఇంకొకసారి నిరసన అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులను అనరాని మాటలు అన్నటువంటి తీరు చూస్తే కొంత బాధ కలిగింది అధ్యక్ష. మాట్లాడుతూ కొందరు సభ్యులు అసలు రాష్ట్రాలు లేకుంటే కేంద్రం ఎక్కడిదని, రాష్ట్రాలే కేంద్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి కదా, మేము అడిగింది ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీ మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తిరుగుతారని ఒకరంటే ఇంకొకరు రకరకాల మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పేరు ఉచ్చరించలేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు కొందరు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మరి అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏ జిల్లాల పేర్లు ఉచ్చరించిండ్రో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలా. మొన్న ప్రభుత్వ పెద్దలు ఈ సభలో మాట్లాడినట్టుగానే ఆయా జిల్లాల ప్రజలు మా జిల్లా పేరును బడ్జెట్లో తీసుకోలేదని, మా జిల్లాకు నిధులు కేటాయించలేదని, మా జిల్లాను అశ్రద్ధకు గురి చేశారని జిల్లాలో ప్రజలు ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే జిల్లాలు లేనిది రాష్ట్రం లేదని, రాష్ట్రానికి ఆదాయం జిల్లాల నుంచే వస్తున్నదని మీరు మాట్లాడినట్టుగానే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడలేరా? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి గమనించాలి. అందుకే ప్రభుత్వం అధికారికంగా మాట్లాడే మాటల్లో కొంత జాగ్రత్తగా, హుందాతనంగా మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఢిల్లీలో ఉన్నది ఈ దేశ ప్రజలంతా కూడా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నది కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కలిసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడక ముందు మాత్రమే అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఢిల్లీలో ఉన్న, హైదరాబాదులో ఉన్న, అది ప్రభుత్వంగా మారిన తర్వాత ప్రజలందరి ప్రభుత్వం, పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేసినరో మొన్న తీర్మానంలో చూసినాం. అధ్యక్ష, నేను ఎక్కడా కూడా అధ్యక్ష, ఇక్కడ జరుగుతున్నది రాష్ట్ర బడ్జెట్ పైన చర్చ. రాష్ట్ర బడ్జెట్లో ఉన్న అంశాలపైన వారు మాట్లాడితే బాగుంటుందని నా ద్వారా ఒక సూచన. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదన్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆ రాష్ట్రాన్ని ఉటంకిస్తూ నిధులు ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రాన్ని అదే పునర్విభజన చట్టంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానీ ఏవైతే మనం రావాల్సినవి ఉన్నాయో వాటి గురించి చర్చ జరిపినప్పుడు భారతీయ జనతా పార్టీ చర్చలో పాల్గొన్నది, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పిండ్రు, వాళ్ళు వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అధ్యక్ష. అందులో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు తల్లిని చంపి బిడ్డను వేరేసినటువంటి వర్డును కూడా వాడినటువంటి పరిస్థితి. తెలంగాణ గురించి భారతీయ జనతా పార్టీకి మాట్లాడే హక్కు లేదని ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారన్నప్పుడు ఆ అంశాలు అంటే వారు మాట్లాడుతూ మీ మాట్లాడుతుంది. ఈరోజు మాత్రం రాష్ట్ర బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది కాబట్టి ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మనకి ఇవ్వలేరనే దానిపైన చర్చను ప్రారంభించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని తీర్మానం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే కార్యక్రమం చేశారు. వారేమంటున్నారు, ఇక్కడ జిల్లాల వారీగా ఉన్నదని అంటున్నారు. దయచేసి ఆ అంశం వేరు. నేను గౌరవ సభ్యుడికి ఒకటే కోరుతా ఉన్నా, ఆ రోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన మీరు చర్చించిండ్రు, మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చిండ్రు, మీరు నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేసారు. మీరు వాకౌట్ చేసిపోయినాక గౌరవ సభ్యులు కూడా కాసేపు సభలో ఉన్నట్టు కూడా గుర్తు. నేను ఆ అంశాలు దయచేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ పైన వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే ప్రభుత్వం తీసుకుంటుంది, దానికి అనుగుణంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాం. వారు ఒక మాట అన్నారు, నేనైతే బడ్జెట్ పెట్టిన అంకెలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలకు వెళ్ళిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టి అన్ని రంగాలకు ఈరోజు ఈ బడ్జెట్లో పేద బడుగు బడుగు ప్రజల అభ్యున్నతి కోసం, రైతులు రాజు చేయడం కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఓవైపు ఉంటే
ఇది రన్నింగ్ కామెంటరీ కాదు, రన్నింగ్ కామెంటరీ వేరు. వారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వ్యతిరేకంగా మీరు మాట్లాడింది ఆనాడు వారు మాట్లాడి వాకౌట్ చేసారు. అది ఈరోజు సందర్భం కాదు కదా నేను చెప్పదలుచుకోను మీకు. శంకర్ గారు దయచేసి అధ్యక్ష, నేను ఎక్కడ కూడా ఇక్కడ బడ్జెట్ తీవ్ర పదజాలతో కానీ ఒకరిని కించపరిచే విధంగా కానీ ఈ సభలో మాట్లాడే ప్రయత్నం చెయ్య. కొత్తగా వచ్చినటువంటి సభ్యునికి కొంత మధ్యలో అవాంతరం కల్పించకుండా అవకాశం ఇస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ